తెలుగుదేశం పార్టీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. మహానాడు వేదికగా 20 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించారు. ఇక మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించారు. అయితే ఇదే మహానాడుకు ఓ కొత్త ప్రతిపాదన వచ్చిందా? విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి ఓ నేతకు రాజ్యసభ పదవి ఇవ్వాలని నేతలంతా తీర్మానం చేసి పంపడం హాట్ టాపిక్ అయిందా? మరి మహానాడుతో తెలుగు తమ్ముళ్లు చేసిన తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ఆమోదిస్తారా? ఆ యువ నేతను పెద్దల సభకు పంపిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మహానాడు అట్టహాసంగా ముగిసింది. 2 రోజుల పాటు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించిన మహానాడుకు అపూర్వ స్పందన దక్కింది. మహానాడు వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పీచ్లు హైలైట్ గా నిలిచాయి. ఇక మహానాడులో ఏకకాలంలో లక్షలాది మంది టీడీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. దాదాపు ఓ 20 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించారు. 175 నియోజకవర్గాల్లో తీర్మానాలను పెట్టాలని కూడా సూచించింది నాయకత్వం. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ టీడీపీ నుంచి వింత ప్రతిపాదన తీర్మానం వచ్చింది. అది స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడి టీడీపీ శ్రేణులు అయ్యన్న పాత్రుడు కుమారుడు విజయ్కు పదవి ఇవ్వాలని తీర్మానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక తెలుగుదేశం పార్టీతో చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడిది విడదీయలేని అనుబంధం ఉంది. 1983 నుంచి ఇప్పటి వరకు అంటే ఓ 2 సార్లు తప్పించి ఏకధాటిగా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అయ్యన్న పాత్రుడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి అయ్యారు. ఈసారి మాత్రం శాసనసభ స్పీకర్గా ఎంపికయ్యారు. 1998లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు అయ్యన్న పాత్రుడు. తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత చూపించడంలో ముందుంటుంది అయ్యన్న పాత్రుడి కుటుంబం. ఆయన రాజకీయ వారసుడిగా విజయ్ తెరపైకి వచ్చారు. తండ్రి మాదిరిగా దూకుడుగా ఉంటారు. వైసీపీ 5 ఏళ్ల కాలంలో అస్సలు వెన్ను చూపలేదు. పైగా టీడీపీ సోషల్ మీడియాకు విశేష సేవలు అందించారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే మహానాడులో చింతకాయల విజయ్కు రాజ్యసభ పదవి ఇవ్వాలని తీర్మానించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక 2024 ఎన్నికల్లోనే విజయ్కు అనకాపల్లి ఎంపీ సీటు దక్కాల్సి ఉందని గుర్తు చేశారు. అయితే కూటమి పార్టీల మధ్య పొత్తులు, రాజకీయ సమీకరణల కారణంగా చివరి నిమిషంలో అవకాశం చేజారిందని అంటున్నారు. అందుకే ఆయన పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఇవ్వాలని నర్సీపట్నం టీడీపీ క్యాడర్ కోరుకుంటుంది. గత కొద్ది రోజులుగా రాజ్యసభకు విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. బీసీ సామాజిక వర్గం, ఆపై యువకుడు కావడంతో కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. అటు మంత్రి లోకేష్ టీంలో కీలక సభ్యుడు కావడంతో ఆయన పేరును సీరియస్ గా పరిశీలించాలని పార్టీ అధినేతను క్యాడర్ కోరుతోంది. ఇక చింతకాయల విజయ్ను రాజ్యసభకు పంపే విషయంలో టీడీపీ హైకమాండ్ సానుకూల నిర్ణయం తీసుకుంటుందని పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నారు. ఇదిలా ఉండగా రాజ్యసభ రేసులో టీడీపీలో అనేక మంది ఉన్నారు. టీడీపీకి 2 లేదా 3 సీట్లు మాత్రమే దక్కనున్నాయని చెప్తున్నారు. ఈ క్రమంలో విజయ్కు సీటు సర్దుబాటు చేయడం సాధ్యపడుతుందా అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అయితే విజయ్ అనుచరులు మాత్రం పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు టీడీపీ తరపున రాజ్యసభ సీటు దక్కి చాలా ఏళ్లైందని, అందువల్ల ఈసారి ప్రాంతీయ కోణంలో అయినా అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. అయితే మహానాడులో రాజ్యసభ సీటు తీర్మానం ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు. ఇదిలా ఉంటే రాజ్యసభ సీట్ల భర్తీ విషయంలో సీఎం చంద్రబాబు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఏపీకి దక్కి 4 రాజ్యసభ పదవుల్లో 1 స్థానాన్ని మహిళలకు కేటాయించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తుంది. మహానాడు వేదికగా డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రి లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ చట్టం అమలుతో సంబంధం లేకుండానే తమ పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుందనే సంకేతాలను ప్రజల్లోకి పంపడానికి సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్లుగా సమాచారం. తద్వారా మహిళలకు అవకాశాలు కల్పించే విషయంలో చట్టం మీద గౌరవం కంటే మహిళల మీదనే ఎక్కువ గౌరవంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుందని ఆయన ప్రజలకు చెప్పదలుచుకున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు ఈసారి జనసేన, బీజేపీ పార్టీలు కూడా చెరో సీటును ఆశిస్తున్నాయి. జనసేన తొలిసారి రాజ్యసభలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం జనసేనకు కేవలం 1 సీట్ ఇచ్చి బీజేపీకి కాకుండా మిగతా 3 సీట్లను తామే తీసుకునే యోచనలో ఉంది. ఒకవేళ బీజేపీ ఈసారి తమ సీటును త్యాగం చేసుకుంటే టీడీపీ నుంచి చింతకాయల విజయ్ ఓ మహిళా నేత పెద్దల సభకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.